హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగింటి రుచులు. సో ఇప్పుడైతే నేను క్రిస్పీ పొటాటో బాల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను అనమాట. ఈవినింగ్ స్నాక్స్కి బెస్ట్ ఆప్షన్. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు ఇలా ప్రిపేర్ చేస్తే, అండ్ చాలా తక్కువ టైంలో అలానే తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది. సో లేట్ చేయకుండా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా అయితే నేను ఒక 2 పొటాటోస్ని తీసుకుని వాటిని బాయిల్ చేస్తున్నాను అనమాట. చూసారు కదా, బాయిల్ అయిపోయాయి పొటాటోస్. సో ఇలా చాక్తో గుచ్చితే దిగేలాగా మెత్తగా బాయిల్ అయ్యేలా చూసుకోవాలి. వీటిని చల్లార్చడానికి పక్కన ఉంచుదాం. సో నేనైతే ఇప్పుడు క్యాబేజ్ తీసుకుంటున్నాను, అలాగే కొంచెం పుదీనా, ఒక 4 పచ్చిమిర్చి, అలానే ఒక 2 రెబ్బల కరివేపాకు తీసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడైతే క్యాబేజ్ని కట్ చేస్తున్నాను. క్యాబేజ్ అండ్ పొటాటో మెయిన్ ఇంగ్రీడియంట్స్, వీటితో పాటు కార్న్ఫ్లోర్ ఇవి ఉంటే సరిపోతుందండి. ఈ కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి ఇవన్నీ ఇంట్లో డైలీ ఉంటాయి కదా. సో ఇప్పుడైతే క్యాబేజ్ని చక్కగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు ఎట్లా అయితే కావాలో అట్లా కట్ చేయండి. పిల్లలు ఎట్లా అయితే ఇష్టపడతారో, నేనైతే చాలా సన్నగా కట్ చేస్తున్నాను, ఎందుకంటే బాల్స్ అనేవి ఈజీగా మగ్గిపోవడానికి. చూసారు కదా, ఇంత చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేస్తున్నాను. సో వీటిని అయితే పక్కన పెట్టి ఇప్పుడు ఈ బంగాళదుంపలు చల్లారిపోయాయి అనమాట. పైన ఉన్న లేయర్ అంతా తీసేసుకుందాము, పైన ఉన్న తొక్క అంతా తీసేసుకుందాము. ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో వేసి చక్కగా స్మాష్ చేసుకుందాము. చక్కగా మెత్తగా అయ్యేలాగా చేత్తో అయినా చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇలా మెత్తగా అయ్యేలాగా స్మాష్ చేసుకుందాము. ఇప్పుడు మనం కట్ చేసిన క్యాబేజీ పీసెస్ ఉన్నాయి కదా, అవి అయితే తీసుకుని ఇందులో యాడ్ చేద్దాము. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి చూసి వేయండి, క్రిస్పీనెస్ వస్తుంది అనమాట. ఇప్పుడైతే కొద్దిగా టేస్ట్కి సాల్ట్, అలానే టేస్ట్కి సరిపడా కారం చూసుకుని వేయండి, ఎందుకంటే పచ్చిమిర్చి యాడ్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు ఫ్లేవర్ కోసం కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేయచ్చండి, నేను లేదని వేయట్లేదు. అలానే ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేస్తున్నాను అనమాట. ఇప్పుడు కరివేపాకు, అలానే పచ్చిమిర్చి చక్కగా ఇట్లా సన్నగా తరిగి వేసుకోవాలన్నమాట. పిల్లలకి తగలకుండా చాలా చిన్న చిన్న పీసెస్ కట్ చేయండి. పచ్చిమిర్చి ఎప్పుడైనా కానీ చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తే ఏమవుతుందంటే ఈజీగా మగ్గిపోతుంది, కాబట్టి వాళ్ళకి తిన్నా అంత ఘాటు అనిపించదు. చక్కగా ఇవన్నీ కలిసేలాగా ఒక ముద్దలాగా కలుపుకోవాలి. దీనిలో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు, ఈజీగా ఒక బాల్ అయితే అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం ఒక 5 మినిట్స్. ఇప్పుడు పక్కన పెట్టుకుని ఈ మిశ్రమాన్ని చక్కగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాము. ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్స్ చేసుకోవచ్చండి. నేనైతే ఇట్లా బాల్ షేప్ చేస్తున్నాను, లేదు సిలిండ్రికల్ కావాలంటే చక్కగా పిల్లలు ఎట్లయితే ఇష్టపడతారో అలా చక్కగా చేయండి. ఇప్పుడు ఈ బాల్స్ని కొంచెం పక్కన పెట్టుకుందాం. నేనైతే ఒక ప్లేట్ తీసుకుని బిస్కెట్ పౌడర్ తీసుకుంటున్నాను అనమాట. ఇది ఎందుకు అంటే క్రిస్పీనెస్ ఇస్తుంది. సో ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుని మనం పక్కన పెట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదా, సో ఈ బాల్కి అయితే అప్లై చేద్దాము. చక్కగా అప్లై చేసుకుని వీటిని కూడా పక్కన పెట్టుకుందాము. మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నిటికీ కూడా ఈ బిస్కెట్ పౌడర్ అనేది అప్లై చేసుకుందాము. చాలా సింపుల్గా అయిపోతుందండి, అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చక్కగా బాల్స్ అన్నిటికీ అప్లై చేసేసుకున్నాం కదా. సో ఇవైతే పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొటాటో బాల్స్ ఉన్నాయి కదా, అవి అయితే ఇప్పుడు ఆయిల్లో వేసి వేయించుకుందాము. చక్కగా రెడిష్ బ్రౌన్ కలర్ అయితే వస్తాయండి. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే చాలా బాగా మగ్గుతుంది.
చూసారు కదా మన పొటాటో బాల్స్ అయితే చక్కగా వేగిపోయాయి అన్నమాట. సో వీటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే క్రిస్పీ పొటాటో బాల్స్ రెడీ. మిగతా బాల్స్ని కూడా చక్కగా వేయించేసుకుని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదా ఈవినింగ్ స్నాక్స్కి ఎంత సింపుల్ రెసిపీనో, చాలా ఈజీగా అయిపోతుంది కదా. సో ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఈ పొటాటో బాల్స్లో సాస్ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. పిల్లలు సాస్ వేసుకుని తినడానికి ఇష్టపడతారు కదా. చూసారు కదా లోపల ఎంత చక్కగా మగ్గిపోయి ఎంత బాగుందో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.